సరిగ్గా తూర్పు దిక్కుగా సూర్యుడు ఉదయిస్తాడు. అక్కడి నుంచి కొంతకాలం ఆ సూర్యోదయం అవుతున్నటువంటి స్థానం గమనించుకుంటూ ఉంటే కొద్దిగా 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 ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి జరిగి మళ్ళీ ఇలా 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 వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇట్లా వస్తుంది. అంటే ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఈ దక్షిణం వైపుకి సూర్యుడు కదులుతున్నట్టుగా మన కంటికి కనపడేటటువంటి కాలం అంతా దక్షిణాయనం. దక్షిణం నుండి ఇలా ఉత్తరం వైపుగా ఇలా కదులుతూ రావడం మొదలుపెట్టి ఈ దక్షిణపు కొసకి చేరుకునేదాకా ఉండేటటువంటిది ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం దేవతలకి పగలుగాను, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అంతేకాకుండా దక్షిణాయనం పితృదేవతలకి సంబంధించినటువంటి కాలంగాను, ఉత్తరాయణం దేవతలకి సంబంధించినటువంటి కాలంగాను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటటువంటి సందర్భం ఉత్తరాయణ పుణ్యకాలం. అక్కడి నుంచి ఇలా దక్షిణానికి వచ్చినటువంటి సూర్యుడు ఇంకా తన గమనాన్ని ఇలా ఉత్తరం వైపుకు మార్చుకున్నట్టుగా ఉంటుంది. అంటే ఒక్క రోజులో గమనించంగానే ఒక వారం రోజుల పాటు మనం సూర్యోదయం జరిగేటటువంటి చోటు దగ్గర నిలబడి చూస్తే, ఇవాళ ఇక్కడ జరిగితే ఇప్పుడు ఉత్తరాయణం మొదలవుతోంది అనుకున్నాం కదా సంక్రాంతి నాడు, అక్కడ నిలబడి చూస్తే ఇక్కడ కనపడినటువంటి సూర్యుడు వారం రోజుల తర్వాత చూస్తే కాస్త ఈ పక్కన ఉదయిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇట్లా 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 వచ్చి జూలై నెలకు వచ్చేటప్పటికల్లా అక్కడ మళ్ళీ దక్షిణాయన పుణ్యకాలం మొదలయ్యేటప్పటికి ఈ కొసకి రావడం జరుగుతుంది. కావాలంటే గమనించవచ్చు. ఇటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం లేక మకర సంక్రమణం అన్నదాన్ని సౌరమానాన్ని అనుసరించి ఉండే మాసాలుగా అందులో చెప్పుకుంటాం.